నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు పంజాబ్ స్పెషల్ టేస్టీ హరియాలి చికెన్ టిక్కా చేసుకున్నాము. తక్కువ ఆయిల్ తో టేస్టీ రెసిపీ ఎలా చేసుకున్నామో ప్రాసెస్ చెప్పేస్తాను చూడండి. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్నాను. చికెన్ ని మ్యారినేట్ చేయడానికి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి తీసుకొని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకున్నాను. మెజర్మెంట్స్ మన టేస్ట్ అకార్డింగ్ తీసుకోవాలి. మనం ఎక్కువ స్పైసీగా తిన్నామంటే ఈ క్వాంటిటీ డబుల్ చేసుకోవచ్చు. అలా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ని చికెన్ కి బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు అందులోనే 2 స్పూన్ల పెరుగు వేసుకున్నాను అండ్ మన టేస్ట్ అకార్డింగ్ ఉప్పు. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకున్నాను అండ్ అందులోనే చికెన్ టిక్కా మసాలా 2 స్పూన్స్ వేసుకున్నాను అండ్ గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోండి అండ్ అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకోండి. ఇలా అన్ని మసాలాలు ఆ పీసెస్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న చికెన్ ని మ్యారినేట్ కావడానికి నేను 20 to 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. నేను చికెన్ టిక్కా ఓవెన్ లో చేస్తున్నాను, సో నేను ఓవెన్ ని ప్రీహీట్ చేసుకుంటున్నాను. 200 degrees లో 20 మినిట్స్ ప్రీహీట్ కి పెట్టుకున్నాను. ఈ చికెన్ టిక్కా పాన్ లో ఎలా చేసుకోవాలో నేను వీడియో లాస్ట్ లో చెప్తాను. ఓవెన్ ప్రీహీట్ అయ్యేలోపు నేను ఒక ట్రే తీసుకొని దానికి బటర్ గ్రీస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చికెన్ ని తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు బాగా లిక్విడ్ గా ఉండే కదా, ఇప్పుడు దగ్గరకు అయ్యింది. సో ఒక్కొక్క పీస్ తీసి మనం ఆ ట్రే పైన పెట్టుకోవాలి. ఇలా అన్ని పీసెస్ ఆ ట్రే లో పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ మనం గ్రిల్ స్టిక్స్ తీసుకొని దానికి చికెన్ ని గుచ్చుకొని కూడా చేసుకోవచ్చు. ఓవెన్ ప్రీహీట్ అయిపోయింది. చికెన్ ని మేము అందులో పెట్టేశాము. 200 degrees లో 40 మినిట్స్ కుక్ టైం పెట్టాము. మనం చూసుకొని మళ్ళీ ఎక్కువ పెంచుకోవడం తక్కువ చేసుకోవడం చేయొచ్చు. అలా చికెన్ ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత బటర్ ని తీసుకొని ఆ చికెన్ కి అప్లై చేసుకున్నాము. మళ్ళీ ఇంకో 10 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి మిక్స్ చేశాను. అలా 40 మినిట్స్ లో హరియాలి చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. ట్రే నుంచి తీసుకొని సర్వింగ్ బౌల్ లో పెట్టేసుకున్నాము. ఈ హరియాలి చికెన్ టిక్కా స్టవ్ మీద ఎలా చేసుకోవాలో చెప్తానన్నాను కదా. ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకొని ఫ్రిడ్జ్ నుంచి తీసిన చికెన్ ని డైరెక్ట్ గా దాంట్లో వేసుకోవడమే. అలా 15 మినిట్స్ ఆయిల్ లో డీప్ ఫ్రై అయ్యాక తీసుకుంటే మన హరియాలి చికెన్ టిక్కా రెడీ అయిపోతుంది. మనం ఇది గ్రీన్ చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా టేస్టీగా ఉంటుంది. ఈ పంజాబీ స్పెషల్ హరియాలి చికెన్ టిక్కా నచ్చిందా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ ని మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో చూసాక వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ విత్ ద నెక్స్ట్ వీకెండ్ స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ. బాయ్.